నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక కపూడి. వెల్కమ్ టు ప్రవళిక కపూడి అఫీషియల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ప్రసాదంలా లేదంటే ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఈ బెల్లం అప్పాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ప్లేట్ అయినా లేదు అంటే ఒక బౌల్ అయినా తీసుకొని అందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయటం వల్ల బయట క్రిస్పీగా అనిపిస్తాయి. అలాగే ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలండి. మైదా పిండి వేసుకుంటే లోపలంతా చాలా సాఫ్ట్ గా అనిపిస్తాయి. మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు బియ్యం పిండిలో వేసినవన్నీ బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 2.5 కప్పులు వాటర్ ని వేసుకోవాలి. ఇక్కడ నాకైతే 2.5 కప్పులు వాటర్ సరిపోతాయి. మీరు ఒకసారి చెక్ చేసి పిండికి తగ్గ వాటర్ ని వేసుకోండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగాక 2 కప్పులు గుండగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నాకు స్వీట్ కోసం ఈ బెల్లం అయితే సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఒక అరకప్పు యాడ్ చేసి వేసుకోండి. వేసుకుని నీటిలో బెల్లం మొత్తం కరిగిపోయేటట్టుగా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు కలుపుతూ వాటర్ ని బాగా మరిగించుకోండి. చూసారు కదా, ఈ బెల్లం అన్నది వాటర్ లో ఈ విధంగా కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక లోతైన గిన్నె ఒకటి తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ ని పెట్టి మనం ముందుగా చేసుకున్నాం కదా బెల్లం నీరు, వాటిని ఈ స్ట్రైనర్ తో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ లో బెల్లం కరిగించుకున్నాం కదా, లోపల ఉన్న చెత్త ఏదైనా ఉంటే ఇలా మనకి ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. మనం ముందుగా బెల్లం నీరు చేసుకున్నాం కదా, ఆ నీళ్ళని ఈ గిన్నెలో వేసుకుని ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఇలాచి పొడి, ఆ పిండిని ఈ బెల్లం నీటిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆపకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో. మనం అరిసెలకి బెల్లం పాకంలో పిండి ఎలా వేసి కలుపుకుంటామో సేమ్ బెల్లం అప్పాలకి కూడా అదే విధంగా బెల్లం నీటిలో పిండిని వేసి ఉండలు లేకుండా అడుగు పట్టకుండా రవ్వ అన్నది బాగా ఉడికి స్వీట్నెస్ అన్నది పిండికి బాగా పట్టి చిక్కగా చేసుకోవాలి. తొందరపడి పలుచగా చేయకండి, కొంచెం చిక్కగా చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో కలుపుతూ చేసుకోవాలి. చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా కొంచెం పిండి అన్నది గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఉడికించిన పిండిని అందులో వేసుకోవాలి. వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించిన పిండిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మనకి ఉడికించిన పిండి అన్నది చల్లగా అయ్యాక ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఏ స్వీట్ చేసినా సరే నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను కదా, దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు నెయ్యి అంతా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా నెయ్యి అనేది బాగా పట్టింది. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం వంటకి యూస్ చేసిన ఆయిల్ని వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పాలు షేప్స్ తీస్తాం కదా, వాటిని ఇందులో వేసుకున్నప్పుడు ప్లేట్కి అంటుకోకుండా పైకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా మందికి తెలుసనే అనుకుంటున్నా, బట్ తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా చేయండి. ఇప్పుడు నేను చేతికి కూడా ఆయిల్ని అప్లై చేస్తున్నా. ఎందుకంటే అప్పాలకు ఉండలు చేస్తాం కదా, పిండి అన్నది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుకోవచ్చు. అందుకే ఇలా చేతికి ముందుగా ఆయిల్ అప్లై చేసి ఉండలు చుట్టుకుంటే షేప్స్ అనేవి బాగా వస్తాయి. ఈ ఉండలు మాత్రం మీకు నచ్చిన సైజులో రవ్వ లడ్డు టైప్ లో గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలను అరిసెల టైప్ లో మెల్లగా స్ప్రెడ్ చేస్తూ కొంచెం దలసరిగా చేసుకోవాలి. పలుచుగా చేసుకుంటే అప్పాలు అన్నవి మనకి విరిగిపోతాయి, షేప్స్ అన్నవి మనకి కరెక్ట్ గా రావు. అందుకే ఇలా కొంచెం దలసరిగా చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన వాటిని ముందుగా ఆయిల్ అప్లై చేసిన ప్లేట్ ఉంది కదా, దాంట్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా గుండ్రంగా దలసరిగా షేప్స్ మీద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి అప్పాలు అన్నవి లోపల బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ అన్నది మనం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యిందా లేదా అన్నది నేను కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న వాటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్టయితే ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముక్కలైపోవడంలా జరుగుతుంది. సో కొత్త వాళ్ళు కనుక చేస్తున్నట్టయితే ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు పెద్ద గరిటతో కాకుండా ఒక స్పూన్ తో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. స్పూన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వీటిని రొటేట్ చేయడానికి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ
విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నేను ఒక సెట్టం లాంటి గరిటెని తీసుకొని అప్పాలను ఈ గరిటె మీద వేసుకొని ఒక స్పూన్‌తో స్ప్రెడ్ చేస్తున్నా. ఎందుకంటే లోపల ఉన్న ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది ఇలా స్ప్రెడ్ చేయటం వలన. సో, ఆయిల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా! బెల్లం అప్పాలు అన్నవి మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది ఇవి చేయటానికి కొంచెం భయపడతారు. కానీ అదేం లేదండి. సరైన కొలతలతో టేస్టీగా, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో చూసారు కదా! ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.